శ్యామా, మా అందరికి భోజనాలు పెట్టి చిలుకలు చుట్టిస్తే నీ కడుపు నిండుతుందా? పొద్దుపోయింది, పద భోంచెద్దువు గని. అలాగే అక్క. ఆ మల్లికార్జున్ సాయంతో శ్యామాని ఇంట్లోంచి బయటికి పంపిద్దామని చూస్తే వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కూర్చో, నేను వడ్డిస్తాను. పర్లేదక్క, నేను పెట్టుకుంటాను. పర్లేదు, నువ్వు కూర్చో. తిను తిను శ్యామా. అఖిల్ చేత స్ట్రీట్ ఫుడ్ తినిపించవన్నమాట. అక్క, అఖిల్ బాబు గారు రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు తిన్నందుకు అత్తయ్య గారికి అంత కోపం ఎందుకు వచ్చిందక్క? అది కోపం కాదు శ్యామా, అఖిల్ బాబు మీద అత్తయ్య గారికి పిచ్చి ప్రేమ. తను చూసుకున్నంత జాగ్రత్తగా అఖిల్ బాబుని ఎవ్వరూ చూసుకోలేరు అనుకుంటారు. నీకు అత్తయ్య గారి గురించి పూర్తిగా తెలియదు శ్యామా. ఆవిడ చాలా మంచి మనిషి. నక్షత్ర లాంటి అందగత్తెతో అఖిల్కి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో నువ్వు అఖిల్ భార్యవయ్యేసరికి తట్టుకోలేకపోయారు. అంతే తప్ప ప్రత్యేకంగా నీ మీద అత్తయ్య గారికి ఏ కోపం లేదు. పైకి నీ మీద కోపం కనపడినా నిజానికి అది కోపం కాదు. ఆ కోపం వెనకాల అఖిల్ బాబు మీద ఆవిడికి ఉన్న ప్రేమే ఉంటుంది. అత్తయ్య గారిలా జాగ్రత్తగా, అత్తయ్య గారిలా బాధ్యతగా నువ్వు అఖిల్ బాబును చూసుకుంటావన్న నమ్మకం ఆవిడికి కలిగితే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అప్పుడు నీకావిడ అత్తయ్య గారిలా కనపడరు. ఆవిడలో మీ అమ్మగారే కనపడతారు. ఆ రోజు తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండు. అంటే అత్తయ్య గారికి నా మీదున్న కోపం కాదన్నమాట. అఖిల్ బాబు గారి మీద ఉన్న ప్రేమ అన్నమాట. నేను అఖిల్ బాబు గారిని ఆవిడంత బాధ్యతగా, ఆవిడంత జాగ్రత్తగా చూసుకొని అత్తయ్య గారి మనసు గెలుచుకోవాలి. ఆవిడ మనసులో కోడలిగా స్థానం సంపాదించుకోవాలి. ఆవిడికి నా మీదున్న ప్రేమని ఆవిడ కళ్ళల్లో చూడాలి. కన్నయ్య, అంతా నీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ లాయర్ గారు, ఉంటాను. ఈ మల్లికార్జున్ని ఆనందవర్మ జైల్లో పెట్టించలేడు అని నిరూపించడం కోసం నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి బెయిల్ మీద బయటకొచ్చాను. మళ్ళీ ఆనందవర్మ మీద పగ తీర్చుకుంటాను. మామూలుగా తీర్చుకోను.
వడ్డీతో సహా తీర్చుకుంటాను. హలో, ఎక్కడున్నారు? ఇంట్లో. ఇంట్లోనా? అవును, బెయిల్ మీద వచ్చాను. ఎంత శుభవార్త చెప్పారు. అక్కడ పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? నన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడో, నేనే అందరినీ ఇబ్బంది పెడతాను. పోలీసుల దగ్గర నా ప్రస్తావన ఏం రాలేదు కదా? ఏం రాలేదు. రానివ్వనని చెప్పాను కదా, భయపడకండి. చూడండి గురు అమ్మగారు, ఇప్పుడే అస్సలు కథ మొదలు కాబోతుంది. ఇంతకాలం అఖిల్ వాళ్ళు మాత్రమే నా టార్గెట్. ఇప్పుడు శ్యామ కూడా నా టార్గెట్ అయింది. నన్ను అరెస్ట్ చేయించిన శ్యామ జీవితాన్ని కూడా నాశనం చేస్తే గాని నా పగ పూర్తిగా చల్లారదు. అక్కడి విషయాలు మీరు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఏం చెయ్యాలో నేను చెప్తూ ఉంటాను. ఓకే? ఓకే. ఈ శుభవార్త వెంటనే ఐశ్వర్యకి చెప్పాలి. అర్జున్, మల్లికార్జున్, ఇప్పుడు ఆ ఆనందవర్మ ఫ్యామిలీ ఈ మల్లికార్జున్లో కొత్త యాంగిల్ని చూస్తారు. ఏంట్రా నువ్వనేది? ఆ మల్లికార్జున్ బెయిల్ మీద బయటకొచ్చాడా? అవును డాడీ, ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. వాడిప్పుడు దెబ్బతిన్న పులిలా ఉంటాడు. మళ్ళీ మన కుటుంబానికి ఏదో హాని తలపెట్టాలని చూస్తాడు. అవును, చూస్తాడు. ఖచ్చితంగా హాని తలపెట్టాలని చూస్తాడు. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉందాం. అవును డాడీ, అందరం అలర్ట్గా ఉంటే ఆ మల్లికార్జున్ మనల్ని ఏమీ చేయలేడు. మనం అలర్ట్గా ఉంటామని వాడికి బాగా తెలుసు. అందుకని ఈసారి వాడి ప్రతాపం పిల్లల మీద చూపించాలనుకోవచ్చు. పిల్లల మీద? అవును, అమాయకంగా దొరికేది వాళ్లే కదా. కాబట్టి మనమందరం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం జాగ్రత్తగా ఉందాం. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉందాం. ఐశ్వర్య, ఐశ్వర్య, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా గడిది గుడ్ న్యూసా? ఇందాక సీన్ చూపిస్తానే హాల్లోకి తీసుకెళ్లి భయంకరమైన సీన్ చూపించావు. ఇప్పుడు గుడ్ న్యూస్ అంటూ ఏం భయంకరమైన న్యూస్ చెప్తావో ఏమో. నిజంగానే ఇది నిజమైన గుడ్ న్యూస్ ఐశ్వర్య. ఏంటో అది? మల్లికార్జున్ బెయిల్ మీద బయటకొచ్చేశాడు. అవునా? ఎవరు చెప్పారు? తనే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఈ క్షణం నుంచి తన టార్గెట్ అఖిల్ వాళ్ళు మాత్రమే కాదు, శ్యామ కూడా అని నొక్కి ఒక్కడించి చెప్పాడు. శ్యామ జీవితం నాశనం చేస్తే తప్ప తన పగ పూర్తిగా చల్లారదు అని చెప్పాడు. అవునా? వావ్! 100% ఇక శ్యామ పీడ మనకి వదిలిపోయినట్టే. ఆనంద గజపతి వర్మ గారి కోడలు తప్పు చేయలేదు అని నిరూపించడానికి వచ్చాను.
పాపం శ్యామ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందో. ఒక పక్క తన మీద నింద పడిందే అన్న బాధ, మరో పక్క ఆ నిందని నేను నమ్మానే అన్న బాధ, ఇంకో పక్క తన నిజాయితీని నిరూపించుకోగలనా లేదా అన్న బాధ, నిరూపించుకోకపోతే తన భవిష్యత్తు ఏంటా అన్న బాధ. ఇలా 4 పక్కల నుంచి 4 రకాల బాధలు తనని కమ్మేస్తుంటే పాపం ఆ బాధలు భరిస్తూ తన నిజాయితీని నిరూపించుకుంది. తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నంలో ఎన్ని పరుగులు తీసిందో, ఎంత అలసిపోయిందో. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటే ఇదేనేమో. అయ్యో, కృతజ్ఞతలక్క. కృతజ్ఞతలు ఎందుకు? అంటే ఈ దుప్పటి, ఈ దిండు మీరు నేను కాదా పనిచేసింది? మీరు కదా, మరెవరు? అటు చూడు. మీరా? ఎందుకు చెప్పావు వదినా? చెప్పక నువ్వు చేసిన మంచి పనికి నేను మంచి పేరు కొట్టేయాలా? అయినా నువ్వు ప్రేమగా పెళ్ళానికి సేవ చేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు ఇక్కడికెప్పుడు? ఇంతకు ముందే వచ్చాను. మీరిక్కడికి ఎందుకొచ్చారని అడక్కు. రావాలనిపించింది, వచ్చాను.
పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటావు కదా, నిద్రపోయావో లేదో ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావేమో అని. అయిపోయిన దాని గురించి ఆలోచించడానికి ఏముందండి? హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాను. అవును, రూమ్లో చక్కటి మంచం ఉంది, మెత్తటి పరుపు ఉంది. హాయిగా అక్కడ పడుకోకుండా ఇలా కింద పడుకున్నావేంటి? నాకెందుకో ఇలా కింద పడుకుంటేనే హాయిగా ఉంటుందండి. అవునా? అయితే ఓకే. మ్, సారీ, నిద్రపోతున్న నిన్ను లేపినట్టున్నాను. అయ్యో పర్లేదండి. ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్. మ్, అయినా నువ్వు ప్రేమగా పెళ్ళాలని సేవ చేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటారు? ఇదేంటి వదిన అలా ఉంది? పెళ్ళానికి ప్రేమతో సేవ చేశానని అంటుందేంటి? నేను బాధ్యతగా కదా చేశాను. వదిన దాన్ని ప్రేమ అనుకుంటుందా? బాధ్యతలోనే ప్రేమ ఉంటుందా? ఏంటి వసంత, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? మల్లికార్జున్ గురించండి. మల్లికార్జున్ గురించా? పొద్దున్నే వాడి గురించి ఆలోచించడానికే ఉంది? వాడు బెయిల్ మీద బయటకొచ్చాడని చెప్పారు కదండి. మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని భయంగా ఉందండి. నువ్వేం భయపడకు వసంత, వాడేమీ చేయలేడు. ఏవైనా చేసినా కూడా మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా. అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మా. చిలకమ్మా, పిల్లలకి పాలు కలిపిచ్చావా? లేదమ్మా, ఇప్పుడు ఇస్తాను. తొందరగా కలిపి తీసుకురా. అలాగేనమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా? పిల్లలు ఏమన్నా ఇటు వచ్చారా? లేదమ్మా, రాలేదు. రాలేదా? పొద్దున్నే లేచారు, బ్రష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్లారు, తర్వాత నాకు కనపడలేదు అత్తయ్య. రూమ్లోనే ఎక్కడో ఉండుంటారమ్మా, సరిగ్గా చూడు. చూశాను మావయ్య గారు, రూమ్ అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు.